ఎస్బీఎఫ్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న అశోక్ కుమార్ను 3 రోజులుగా నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు కుప్పంలోని ఓ ప్రైవేటు భవనంలో నిర్బంధించిన అశోక్ కుమార్ను వారి చెర నుంచి విడిపించారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న అశోక్ కుమార్ను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైనాన్స్ బిజినెస్ చేస్తా ఉన్నాను. మేము ఒక దగ్గర పని చేస్తా ఉన్నాను. ఎస్బీఎఫ్ ఫైనాన్స్ ఓనర్ దగ్గర పని చేస్తా ఉన్నాను. ఓనర్లు పేరు వచ్చి భాస్కర్, సెంధిల్. రామ్ కుప్పము భాస్కర్ది, సెంధిల్ది వచ్చి మహారాజ్ గడ. నా పేరు అశోక్ కుమార్. అన్నాక నేను వీకోట రూప్ చూస్తూ ఉన్నాను. ఒక రోజుకి 45,000 వస్తుంది. దాంట్లో ఎక్కువ వడ్డీకి ఇవ్వమన్నారు. నాకు ఇంకా వడ్డీకి ఎక్కువ ఇచ్చేకి అయ్యలేదు. మామూలు 10 రూపాయలు కొత్త ఇస్తాను, 20 రూపాయలకి అయితే ఇచ్చేకి అయ్యలేదు. ఇచ్చింటే నేను వసూలు చేసుకుని వస్తాను ధరిస్తే అని చెప్పినాను. అన్నాక నేను పని మానేస్తాను అని దానికి నన్ను కొట్టినాడు. 2 లక్షలు ఎత్తుకోండాం అనేసి కొట్టినారు. నా పేరు అశోక్ కుమార్. నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తా ఉన్నాను. మేము ఒక దగ్గర పని చేస్తా ఉన్నాను. ఓనర్ ఎస్బీఎఫ్ ఫైనాన్స్ ఓనర్ దగ్గర పని చేస్తా ఉన్నాను. ఓనర్లు పేరు వచ్చి భాస్కర్, సెంధిల్. రామ్ కుప్పము భాస్కర్ది, సెంధిల్ది వచ్చి మహారాజ్ గడ. నా పేరు అశోక్ కుమార్.